ఇచ్చే రక్త పరీక్ష రివర్ ఫ్రంట్ సీన్ రివర్స్ రండి 1.5 కోట్లు మూసిపాలేన ఎట్రండి ఏమైంది సార్ మేము బిఏ స్టూడెంట్ సార్ యాక్చువల్గా మాకు మా స్టేట్ లెవెల్లో 5 to 6 lakhs బిఎడ్ స్టూడెంట్స్ ఉంటాం సార్. సార్ యాక్చువల్గా మాకు ఇదివరకు 1998లో మాకు 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుండే. అప్పుడు ఎడ్జిట్ అవకాశం ఉండగా కూడా మాకు 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుండే. ఎవరికి స్కూల్ అసిస్టెంట్ బీఈడి చేసిన వాళ్ళకి. సో 1999లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు సార్. అది ఏమైందంటే 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ని 33.5%కి కుదించారు. కుదించి ఇప్పుడు 70% వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ ఎడ్జిట్ టీచర్స్ ఉన్నారో ప్రమోషన్లు తక్కువ ఉండాలి, ఇవే ఎక్కువ ఉండాలి. అదే సార్, అందుకే ఇప్పుడు మాకేమైంది సార్ అంటే 5 to 6 lakhs మెంబర్స్ అన్ఎంప్లాయిడ్ బిఎడ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్లో. కాకపోతే మాకు రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 30% కేవలం. యాక్చువల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఏది ఎడ్జిటీకి అప్లై చేసుకోవడానికి రాయడానికి నాట్ ఎలిజిబుల్ సార్. దాంతో ఏమైతుందంటే యాక్చువల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ సార్. ఆ తక్కువ పోస్టులు కూడా ఇప్పుడు ఎడ్జిటీలు అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వస్తుంది. వచ్చిన తర్వాత అందులో మిగిలేదు ఇంకా కొన్ని అట్లా ఇంకేనా జిల్లాకు 1-2 వస్తున్నాయి సార్. మాది మహబూబ్నగర్ జిల్లా సార్. ఫస్ట్ కేసీఆర్ గారు 5,000 డిఎస్ ఇచ్చినప్పుడు 0 పోస్టులు. ఈయన వచ్చినాక 2 పోస్టులు వచ్చినాయి. ఈసారి వచ్చినాక ఆ 2 పోస్టులకు 10-15 వేల మంది కాంపిటీషన్. సో మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఎందుకంటే మా దగ్గర నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా అంటే బిఎడ్ చేసిన అంటే ఎక్కువ చదువుకుంటే మీకు ఉద్యోగాలు రావన్న కాడుకున్నది. ఎక్కువ చదవడమే తప్పన్నట్టు కాడికి 4th ర్యాంక్ వచ్చినా కూడా రావట్లేదు సార్. డిస్ట్రిక్ట్ 3rd 4th ర్యాంక్ అంటే బిఎడ్ చేసిన వాళ్ళకి అసలు యాక్చువల్గా ఎడ్జిటీ అవకాశం ఇవ్వకపోవడం కూడా ఇది కూడా దారుణమే. అసలు యాక్చువల్గా మరి కోర్టులు ఏం చెప్తున్నాయో ఏందో అర్థమవుతలేదు. కానీ ఎందుకంటే నువ్వు ఎక్కువ చదవడమే తప్పన్న కాడికి అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత బీఎడ్ చేసి ఆ శిక్షణ పొంది ఆ తర్వాత టెట్ రాసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అది పాస్ అయ్యి ఆ తర్వాత అప్పుడు డిఎస్సి రాసుకుందామంటే ఆ అవకాశం కూడా ఇస్తలేరు. ఆ ఇవ్వకపోగా తర్వాత ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఎక్కువ ఉండాలి ఏవి ఆ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి. అది కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఏమో తక్కువ చేసి తర్వాత ఏది ప్రమోషన్లు ఇచ్చేసి ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తే అక్కడ ఎడ్జిటీలకు అక్కడ ఉద్యోగాలు ఎక్కువ దొరుకుతున్నాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రమోషన్లు వచ్చేసి ఇక్కడ కూడా వాళ్ళే ఉండిపోతున్నారు. దానివల్ల ఇప్పుడు ఒక్క నిమిషం సార్, వాళ్ళకు 100% వాళ్ళకి 70% ప్రమోషన్ ఇస్తున్నారు కదా. దాంట్లో కొంతమంది ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసుకొని మన ఇన్ సర్వీస్లో బీఈడీ చేసుకుంటున్నారు. ఇన్ సర్వీస్లో బీఈడీ చేసుకుని వాళ్ళు ప్రమోషన్లు పొందుతున్నారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ చెప్పడానికి వాళ్ళకి అర్హత ఎక్కడ సొంత డిస్టెన్స్లో చెప్పినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? సబ్జెక్టే లేదు అట్లా అనలేంలే. అంటే విషయం ఏంటంటే డిస్టెన్స్ కూడా మ్యాథ్స్ చెప్పలేరు కదా సార్. మ్యాథ్స్ చెప్పలేరు కదా. ఇంటర్ స్టేజ్ వరకు చదివిన ఒక క్యాండిడేట్ వెళ్ళి 10th క్లాస్కి ఎలా టీచ్ చేయగలుగుతాడు? అదైతే కరెక్ట్. అవును. ఇంకోటి నాకు తెలిసిన క్వాలిఫికేషన్స్ ఉంటే ఓకే, కానీ క్వాలిఫికేషన్ లేకుండా కూడా ఇన్ సర్వీస్లో బీడీఎస్ చేస్తున్నారు. కాకపోతే సబ్జెక్ట్ లేదు కదా. ఇప్పుడు డిగ్రీ సబ్జెక్ట్ ఉంటేనే కదా వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బోధించడానికి హైయర్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్ బోధించడానికి వాళ్ళకి సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర. అయినా కూడా మాకు 100% రిక్రూట్మెంట్ మాకు జరిగితే క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు. ఇప్పుడు ఇప్పుడు 11,000 పోస్టులు ఇచ్చారు సార్. దాంట్లో కొన్ని జిల్లాలో కొన్ని పోస్టులు లేవు. ఇప్పుడు మళ్ళీ 8,000 అంటున్నారు. దాంట్లో కూడా పోస్టులు లేవు. అంటే ఇన్ని సంవత్సరాలు మేము చదివి కూడా మాకు పోస్టులు లేకుండా పోతున్నాయి. గత డిఎస్సీలో ఉండే మళ్ళీ రాబోయే డిఎస్సీలో కూడా ఒక పోస్టులు ఉన్నాయా లేవా అని మాకు ప్రభావం చూపిస్తుంది. అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు. దానివల్లనే ప్రైవేట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రైవేట్ సంస్థలకు మాకు ప్రమోషన్ మైనర్గా ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఇక్కడ మేజర్గా లేదు. ప్రమోషనే 70% మేజర్గా ఉంది. ఇప్పుడు 18,818 పోస్టులు ప్రమోషన్ ద్వారా పోతే అది మొత్తం అసలు డిఎస్ఏ మన 11,000 జైలుకి వెళ్ళిపోతున్నారా? లేదు సార్, అది బంద్ ఉంది. మరి ఎట్లా ఏంటి కావాలి? స్కూల్ అసిస్టెంట్లు జైలుగా పోవట్లేదు సార్. మళ్ళీ మా స్కూల్ అసిస్టెంట్లు ఎడ్జిటీ లేకపోతే ఎంబీఓ కావాలి అన్నీ తెచ్చుకోవాలి. ఎడ్జిటీ టీచర్లు మాత్రం ప్రమోషన్లు తీసుకుంటున్నారు. ఎడ్జిటీ టీచర్లు అంటే ఉద్యోగం ఉన్నోనికే ఉద్యోగం ఇస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయ్గా అయిపోతున్నారు. ఇంటర్మీడియట్ చెప్పడానికి అవకాశం ఇవ్వచ్చు కదా. అంటే అట్లా ఇస్తలేదు సార్. యాక్చువల్గా మనకు బీఈడీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెక్చరర్ గా వాళ్ళకి ప్రమోషన్ అదే 70 కానీ ప్రమోషన్ ఎక్కువ ఇచ్చినా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువ ఖాళీలు కనబడే అవకాశం. మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ అంటే 1 to 5th వరకు మీరు చెప్పడానికి నాట్ ఎలిజిబుల్, మీరు 6th to 10th చెప్పడానికి ఎలిజిబుల్ అంటారా అన్నది. సో అంటప్పుడు ఓకే మాకు 1 to 5th నాట్ ఎలిజిబుల్ కాబట్టి లేకుంటే 5th to 6th to 10th వరకు చెప్పడానికి మేము ఎలిజిబుల్ ఉన్నప్పుడు సో మా పోస్టులు మాకు ఫిలప్ చేయండి. వాళ్ళకి 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫిలప్ చేసినప్పుడు మాది మాకు ఫిలప్ చేయండి. సో ఇప్పుడు మేము డైరెక్ట్ గా బీఈడి రెగ్యులర్ గా నలిగిపోతుంది అసలు యాక్చువల్గా స్కూల్ అసిస్టెంట్ అక్కడ జేఎల్ కాదు, ఇక్కడ ఎడ్జిటీ ఎక్కడ కాకుండా ఆగిపోతుంది. ఇప్పుడు మా స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్ పోస్ట్ ప్రమోషన్ ఇస్తట్లేదు. ఇప్పుడు ఇందాక మనకి ఇంటర్మీడియట్ లో పీడీ ఫిజికల్ డైరెక్టర్ సార్ వాళ్ళకి 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే రీసెంట్ గా జడ్జిమెంట్ వచ్చింది.
వాళ్ళకి 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇంతకుముందు వాళ్ళకి కూడా 70-30 ఉండే. కోర్టుకి వెళ్ళారు మరి చూడండి అట్లే సార్ అట్లే ఆలోచిస్తున్నాం. కాకపోతే అంటే కోర్టుకి వెళ్తే మన ప్రతిదీ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి. సార్ మా ఏజ్లు ఇప్పటికే 35 దాటిపోయినాయి సార్. మాకా పెళ్లిళ్ళు కాలేవు, జాబులు రావట్లేదు. కోర్టు పోతే ఎప్పుడైతే 2017 లో ఒక డిఎస్సి పడితే ఇంక ఇప్పటి వరకు డిఎస్సి లేదు సార్. మొన్న పడ్డ డిఎస్సి తప్ప. గత ప్రభుత్వం మొత్తం కూడా చేసిన డిఎస్సి ఒకటే వేసింది. కానీ అది కూడా 7,000 పోస్టులు ఏదో వేసింది, ఖతం చేసి పడేసింది. ఈ ప్రభుత్వం కూడా మనకి ఎలక్షన్ ఎలక్షన్ మాకు ఇచ్చారు కాబట్టి కామ్గా ఉన్నాం సార్. కామ్గా ఉన్నాం సార్. సుప్రీం కోర్టు మాకు ఇవ్వట్లేదు కాబట్టి మాకు వేరే అవకాశం లేదు. ఆప్షన్ లేదు. ఇప్పుడు 100% మేము చదివి ఎంఎస్సీ బీఎడ్లు చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డీలు చేసి ఉత్త ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. ఇంటర్మీడియట్ చదివి డైట్ చేసుకున్న పిల్లలు జాబ్ నాకు కూడా ఎంఏ అన్ని ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు సార్ కొంతమంది మా ఫ్రెండ్స్ డిగ్రీ ఫెయిల్ అయ్యారు, వాళ్ళు టీటీసీ కట్టుకున్నారు, వాళ్ళు జాబ్ కొట్టుకున్నారు, మళ్ళీ డిస్టెన్స్ లో డిగ్రీ కట్టుకొని ఇప్పుడు ప్రమోషన్ లో స్కూల్ అసిస్టెంట్ లో వచ్చారు. డిగ్రీ ఫెయిల్ రెగ్యులర్ గా ఫెయిల్ అయ్యారు. టాలెంటెడ్ ఏమైతే సార్ నష్టం జరుగుతుంది. టాలెంటెడ్ నష్టం జరిగినప్పుడు విద్యలో నాణ్యత లోపిస్తుంది. విద్యతో నాణ్యత లోపించినప్పుడు పిల్లలంతా ఎట్లా అకాడమిక్స్ వస్తాయి సార్ వాళ్ళకు. దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి, విద్యాశాఖ అక్కడ కార్యదర్శి కూడా ఆలోచించాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డు సార్కు నంబర్ ఆఫ్ టైమ్స్ మేము రిప్రజెంటేషన్ చేసినాం సార్. ఇప్పుడు 1999 ఇక్కడ ఈయన కలవండి. ఎవరు ఇప్పుడు ఆకునూరు మురళి సార్ ఉన్నాడు కదా, ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆయన కూడా కలవండి. దీనిపైన చెప్పాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా విషయం మరి కొంతమందికి అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆయనకు ఒకసారి కలిసి చెప్పండి. నేను కూడా మాట్లాడతాను. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్, మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100% భర్తీ చేయాలి సార్ స్కూల్ అసిస్టెంట్లకి. అట్లా ఎడ్జిటోలకు ప్రమోషన్ ఎట్లా అని అడుగుతారు. మా ప్రైమరీ బోర్డు సెకండరీ బోర్డు సపరేట్ చేయండి సార్. ఈ ప్రైమరీ బోర్డుని సెకండరీ బోర్డులో వాళ్ళు లింకప్ చేయడం వల్ల వీళ్ళకి ప్రమోషన్లో అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎవరి బోర్డు వాళ్ళకి సపరేట్ చేసి ఇంటర్మీడియట్ ప్లస్ 2 కూడా చేస్తారంటే అప్పుడు ఇంటర్మీడియట్ మీరు కూడా 5+3+4 ఇప్పుడు ఇంటర్మీడియట్ సపరేట్ బోర్డు చేసినట్టు మాకు కూడా సపరేట్ బోర్డు చేస్తే సెకండరీ బోర్డు ఇప్పుడు వాళ్ళకి ఆ పంచాయతీ రాదు. వాళ్ళ దాంట్లో ఎంఈఓ ప్రమోషన్లు వాళ్ళు పోతాయి, మాకు ఎంఈఓ ప్రమోషన్లు ఉండవు. ఆ విధంగా వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్టార్కి సంబంధించి వాళ్ళకి పోతాయి. ఇంకోటి సార్, ఇప్పుడు మన డియూ ఆఫీస్లో 4th గ్రేడ్ పోస్టులు వాళ్ళ క్లర్క్ పోస్టులు అవి చేసిన వాళ్ళు జేఎల్ చేస్తే వాళ్ళు పీజీ చేస్తే పీజీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి జేఎల్ ప్రమోషన్ ఇస్తున్నారు. బీఈడి చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ లెక్చరర్ సంఘం అధ్యక్షుడు ఉండగా మధుసూదన్ రెడ్డి, అదే బ్యాచ్. ఉట్టిదే చిన్న అది ఉండే, ఏది క్లర్క్ ఉండే, అదేదో చిన్న జాబ్ ఉంటే మెల్లమెల్లగా తీసుకున్నాడు. మనోడు పాటలు ఎప్పుడు చెప్పాడు, మనకు ఉట్టిదే బ్యాచ్ అది. కానీ ఇవన్నీ కూడా మొత్తం ఇట్లా రాజకీయాలు చేసుడు, కథలు చేసుడు, ఆడిని మేనేజ్ చేసుడు, ఇవన్నీ చేస్తుంటారు. ఆ బ్యాచ్లకు మంచిగా ఉన్నది లెక్క. కాబట్టి డెఫినెట్గా ఒకసారి మాట్లాడండి. తప్పకుండా మాట్లాడదాం. అది అర్థమైంది నాకు. అంటే యాక్చువల్గా 10,000 మంది 20,000 మంది కాదు సార్, 5 to 6 lakhs మెంబర్స్. అవును, ఇప్పుడు డిగ్రీ వాళ్ళంతా కొడితే 1,00,000 కూడా లేదు స్టేట్ లో. మన 5 నుంచి 7 వాళ్ళే ఎక్కువ ఉంటారు. ప్రెసెంట్ వచ్చే వాళ్ళతోటి కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నాం. కష్టమవుతుంది. ఒకసారి మీరు మాట్లాడండి, మేము కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు బోధించలేకపోతున్నారు. మరి అదే మేము ఉన్నాం కదా సార్. అంతే. ఓకేనా. ఎత్తిపోతలతో